ట్రైలర్ లో చూపించింది అయితే ఏదీ లేదు బ్రో. ట్రైలర్ లో చూపించింది మొత్తం అంతా లేపిదెంగాడు, లేపేశాడు మొత్తం. అసలు మూవీ రివ్యూ నిజంగా చెప్తున్నాను భయ్య, యాజ్ అ ఫ్యాన్ గా చెప్తున్నాను. నేను కావాలంటే నేను ఈ ఛానల్లో అప్లోడ్ చేసే దాంట్లో నా ఛానల్ కూడా నేను ఇందులో పెడతాను. నేను నా ఒరిజినల్ అకౌంట్కి వెళ్ళి చూడండి. నేను పక్కా చెప్తున్నా, పక్కా ప్రభాస్ ఫ్యాన్ నేను. ఈ రోజు ఏమైందంటే రాజాసాబ్ ప్రీమియర్ షోకి అయితే మేము వచ్చాము. మేము పాతకు 9 గంటలకు అన్నాడు, 9 గంటలకైతే షో వేసాడు. నేను అప్పటికే లేట్ అయిపోతుంది షో అని చెప్పేసి 20 కిలోమీటర్స్ నుంచి ఇక్కడికి వచ్చాము మేము. సామర్లకోట నుంచి ఏ ఊరిది, గొల్లపురం, గొల్లపురంలో వచ్చాం బ్రో. మేమైతే చాలా డిసప్పాయింట్ అయిపోయాను బ్రో. ఎందుకు అంటే చాలా డిసప్పాయింట్ అయ్యాను. నేను 20 కిలోమీటర్స్ జర్నీ చేశాను, పోగంట లేట్ అయిపోయింది, షో మిస్ అయిపోతాను అనుకుంటే కరెక్ట్గా వచ్చినప్పటికీ షో వేసాడు. కరెక్ట్గా మేము వచ్చే టైంకి షో వేస్తున్నాడు అనమాట, టైటిల్స్ వేస్తున్నాడు. లోపలికి వెళ్ళాము, టైటిల్ వేసాడు, సినిమా చూసాము. ట్రైలర్ లో చూపించింది అయితే ఏదీ లేదు బ్రో. ట్రైలర్ లో చూపించింది మొత్తం అంతా లేపిదెంగాడు, లేపేశాడు మొత్తం అంతా. ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వచ్చామో అదైతే లేదు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా బాగా నీట్ గా లాగాడు. సినిమా అంతా కూడా స్టోరీ ఎక్స్ప్లెయినింగ్ గా ఉన్నాయి, ఏదైనా ఉన్నాయి, చాలా నీట్ గా చూపించాడు. సెకండ్ హాఫ్ లో ఇంకా చాలా ఉంటది అనుకున్నాం. మెయిన్ సీన్ బ్రో, మన ప్రభాస్ తాత గడప్ లో ఒక డైలాగ్ తో, ఒక రిజంబుల్ డైలాగ్ తో అయితే ఒకటి వస్తుంది అనమాట. ఆ సీనే లేచి తీస్తాడు మొత్తం. ఎండింగ్ లో కూడా చాలా కామెడీగా. అసలు మన ప్రభాస్ అన్నాడు లాస్ట్ 20 మినిట్స్ 30 మినిట్స్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పేసి అన్నారు. ఇలాంటి ఎన్నో చూసాం మనం, ఇలాంటి లాస్ట్ క్లైమాక్స్ మనం ఎన్నో సినిమాల్లో చూసాం. నేను మెయిన్ థింగ్ ఏంటంటే ప్రభాస్ అన్న ఆ ఓల్డ్ గెటప్ లో వస్తారన్నారు చూడండి, ఆ సీన్ కోసం అయితే నేను చాలా వెయిట్ చేశాను. లిటరల్లీ దానికోసమే వెయిట్ చేశాను. అసలు తీసాడు బ్రో, ప్రీమియర్స్ కి తీస్తాడు. రేపొద్దున థియేటర్లో వేస్తాడు లేదో తెలియదు. అంటే రేపొద్దున నాతో పాటు ఇంకా చాలా మంది రివ్యూస్ ఇస్తారు, వాళ్ళ రివ్యూలో కూడా మీరు చూడండి. అంటే ఏంటి సొల్లు చెప్తానంటే నేను స్క్రీన్ షాట్ కూడా ఇందులో అప్లోడ్ చేస్తాను. నేను వెళ్ళిన మూవీ టికెట్స్ కానీ అన్ని కూడా నేను అప్లోడ్ చేస్తాను. సీన్ అయితే లేదు బ్రో. నేను యాజ్ అ ప్రభాస్ ఫ్యాన్, పక్కా ప్రభాస్ ఫ్యాన్ గా మాట్లాడుతున్నాను. ఫుల్ రివ్యూ నేను ఇంటికి వెళ్ళినట్టే చెప్తాను. అంతలో ఫాలో కొట్టుకుని రెడీగా ఉండండి. నేను చెప్పిన దాన్ని చూద్దురు.